తనపై లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి వెళ్లి దాదాపు నెల దాటిపోయింది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నారు. జర్మనీ నుంచి రేవన్న ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరవుతానని రేవన్న పేర్కొన్నారు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కానున్నట్లు రేవన్న తెలిపాడు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. చట్టాన్ని నేను నమ్ముతాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మే 31న ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరవుతాను. సహకరిస్తాను. నేను నిర్దోషిగా తేలుతా అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నాడు. మాజీ ప్రధాని అయిన దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 26న అతను దేశం విడిచి వెళ్లిపోయాడు. ఆ ఆరోపణలను రాజకీయ కుట్ర అంటూ ఆయన పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, తన ఆచూకీ చెప్పినందుకు పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పాడు. అయితే ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లిపోయి నెల రోజులవుతోంది. అతని ఆచూకీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టును రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించింది. విచారణకు హాజరు కావాలంటూ ఇటు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఆయన తండ్రి హెచ్డి రేవన్న, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి బహిరంగ విన్నపాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ సిట్ ముందు హాజరవుతానని పేర్కొన్నాడు. తనపై లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దేశం విడిచి దాదాపు నెల దాటిపోయింది. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నాడు. జర్మనీ నుంచి రేవన్న ఓ వీడియోను విడుదల చేశాడు. తాను ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరవుతానని రేవన్న పేర్కొన్నాడు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కానున్నట్లు రేవన్న తెలిపాడు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. చట్టాన్ని నేను నమ్ముతాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మే 31న ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరవుతాను. సహకరిస్తాను. నన్ను తప్పు పట్టొద్దు. నేను నిర్దోషిగా తేలుతా అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నాడు. మాజీ ప్రధాని అయిన దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 26న అతను దేశం విడిచి వెళ్లిపోయాడు. ఆ ఆరోపణలను రాజకీయ కుట్ర అంటూ ఆయన పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయానని, తన ఆచూకీ చెప్పనందుకు పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పాడు. అయితే ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లిపోయి నెల రోజులవుతోంది. అతని ఆచూకీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టును రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు ప్రారంభించింది. విచారణకు హాజరు కావాలంటూ ఇటు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఆయన తండ్రి హెచ్డి రేవన్న, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి బహిరంగ విన్నపాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ సిట్ ముందు హాజరవుతానని పేర్కొన్నాడు.